మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా చాలా అసంతృప్తిగా ఉన్నారని, మరోమారు అతడికి అధికారం ఇస్తే మన బ్రతుకులు ఛిద్రమవుతాయని రాజకీయ పరిశీలకులు గంధం కృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ కేవలం అధికార వ్యామోహంతోనే రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేశారని మండిపడ్డారు. సంక్షేమం అంటూ మనందరినీ సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. నిజంగా సంక్షేమ పాలన అందించి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ బస్సు యాత్రలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఆయనకు మళ్లీ ఒక్కసారి అవకాశం ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు. అసహనం, అసంతృప్తితో ఉన్న ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వరని గ్రహించిన జగన్ బస్సు యాత్రలు చేసి ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. అవసరం తీరాక తల్లిని, చెల్లిని బయటకు గంటివేసిన జగన్కు ఏ సంబంధం లేని ప్రజల జీవితాలంటే లెక్కలేదని, అతనికి కావాల్సింది ప్రజల సొమ్ము దోచుకోవటమేనని ఆరోపించారు. సమావేశంలో పుప్పాల వినయ్, టిక్క సతీష్, తలారి శ్రీను, దేశినిడి రాంబాబు, వెలుగురి ప్రసాద్, ఆశ, బాబీ, టి నారాయణస్వామి, ఆకుల సూర్యబాబు, వెలిరెడ్డి శ్రీను, చవాకుల శ్రీను, మానే ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక జగన్ ప్రభుత్వంలో ప్రజలు తిరగబడ్డారన్నది మేమే సాక్ష్యం. నెక్స్ట్ ఇతను చేసి అన్నీ కూడా పథకాలు నవరత్నం అన్నీ కూడా రాలిపోయినాయి. రత్నాలు కాదు, బోడిగుండి సున్నాలు లాంటివి రాలిపోయినాయి. మొత్తం ఒక మద్యపాన నిషేధం అన్నారు అనేసి పేదల దగ్గర ఇంచుమించు ఒక పర్ హెడ్కే 2,40,000 రూపాయలు వసూలు చేశారు ఈ 5 సంవత్సరాల్లో. ఒక కోటర్ తాగి కొడికి ఎంత దారుణం చూడండి. 30 రూపాయలు 40 రూపాయలు కోటర్ వచ్చి 150 రూపాయలకి ఫస్ట్లో అయితే 200 2 ఇయర్స్ అమ్మారు. అక్కడి నుంచి తీసి మళ్ళీ ఈ 3 సంవత్సరాల్లో 150 చేశారు. మరి పేదలు ఎలాగండి వాళ్ళు ఇప్పుడు నేను చాలామంది చెప్పాను, ఎవరో మందు మానేంటారు ఎందుకంటే సార్ మేము మందు మానలేం, ఎందుకంటే రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలంటే తాగితే కానీ పని చేయదు అనేసి. అలా ఇప్పుడు వాళ్ళు దేన్ని క్యాచ్ చేశారంటే ఓన్లీ మద్యపానాన్ని క్యాచ్ చేశారు. మెయిన్ వీళ్ళు ఎవరో విజయసాయి రెడ్డి, ఈ జగన్ గారు కలిపి 16 నెలలు జైల్లో ఉండి చేసిన ప్లాన్ ఏంటంటే మద్యపానం మీద వీళ్ళకి క్యాచ్ చేశారు. మద్యపానం నిషేధం పేరు చెప్పి మనకు డబ్బులు బాగా వస్తాయి. మేము కూడా గత 5 సంవత్సరాల క్రితం కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలకు నిజంగానే మంచి జరుగుతుంది. తండ్రి చనిపోయిన బాధలో ఒక ముఖ్యమంత్రిగా అతను చాలా చేస్తాడని చెప్పి ప్రభుత్వం చాలా పరంగా మనకు ప్రజలకు ఎంతో సంక్షేమం చేస్తారు, సంక్షేమ పథకాలు అమలు పరుస్తారని చెప్పి ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం. 9 నవరత్నాలు అని చెప్పి ముందుకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ఈ రోజున అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రజలకి మేలు చేయడం లేదు కదా. వాళ్ళు రాజకీయ నాయకులతో ఉండే వాళ్ళ అనుచరులు బాగుపడ్డారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదండి. ఇది శూన్యం. 5 సంవత్సరాలుగా కూడా మనం ప్రతి ఓళ్ళు కూడా ఏదో ఒక మేలు జరుగుతుందని, ఉద్యోగం లేని యువతకి ఉద్యోగాలు వస్తాయని మనం అనుకున్నాం. ప్రతి సంవత్సరం 1వ తారీఖు జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న వాళ్ళు ఈ రోజున ప్రామిస్ చేసి కూడా ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్నే మర్చిపోయారు. డిఎస్సీ లేదు. అదేవిధంగా ఎన్నో